మనం పరిశుద్ధాత్మ కోసం మాట్లాడుతా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు తను భూమి మీద వచ్చినటువంటి పనిని తాను సంపూర్ణం చేసి పునరుద్ధానుడై తిరిగి తాను వెళ్ళిపోతూ నేను ఆదరణకర్తని నేను పంపిస్తాను అన్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయము 16 వచనంలో ఈ విధంగా ఉంటది. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుక్రీస్తు ప్రభువారు తను ఆరోహణమై వెళ్ళిపోతూ, పరిశుద్ధాత్మను దేవుడును మీ మధ్యలో పంపిస్తాను. ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. అయితే ఆయన ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు గదా! ఒక మనిషి హృదయంలో ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని అంటే, ఎవరైతే హృదయమందు విశ్వాసం ఉంచి తమ పెదవులతో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, నా పాపము నిమిత్తము తాను ఈ లోకానికి వచ్చి, మరణించి, సమాధి చేయబడి, మూడో రోజు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని ఎవరైతే హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటారో, ఆ క్షణమందే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి హృదయంలోనికి వస్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 13 వచనంలో ఈ విధంగా ఉంటది. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి ఉంచిన వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడితిరి. అంటే ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటారో, ఆ క్షణమందే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలోనికి వస్తాడు. ఆ వ్యక్తిలో నివాసం ఉంటాడు. ఆ వ్యక్తితో ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తనతో నివాసం చేస్తూ, తనను ముందుకు కొనసాగించే వ్యక్తిగా ఉంటాడు.